తెలుగు వన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కంఠమనేని రవిశంకర్ గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ముందున్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రేమికులందరికీ నమస్కరిస్తూ, బాబు గారి పాలనలో బయటికి రాని వాస్తవాలు అనే పుస్తకానికి ముందు మాట రాయమని చెప్పి కొందరు మిత్రుల ద్వారా లావణ్య గారు నన్ను అడిగారు. అయితే నేను చాలా బిజీగా ఉన్న పరిస్థితి అన్నమాట. అది ఒక యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాం. దీనికి రాయాలంటే మొత్తం పుస్తకం చదవాలి. చదివేంత టైం లేదు. ఏం చేయాలని ఆలోచన. కానీ ఈ హెడ్డింగ్ చూడటంతోనే నిజమే కదా, కొన్ని నిజాలు మనం చెప్పలేకపోతున్నాం బయటికి. జరిగిన మంచి, జరుగుతున్న చెడును కూడా పూర్తిగా మనం బయటికి తీసుకురాలేకపోతున్నాం. ఇటువంటి దానికి తప్పనిసరిగా నేను రాయాలని ఊరికే కొంచెం కర్సరీ గ్లాన్స్ ఇచ్చి హెడ్డింగ్స్ చూసి చాలా బాగుందని చెప్పి నేను ఒక ముందు మాట రాయటం జరిగింది. ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి లావణ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక విషయం క్లుప్తంగానే మాట్లాడి ముగిస్తాను. చరిత్రలో మనం చూసుకున్నట్టయితే తుగ్లక్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ తుగ్లక్, నేను చెప్పేది ఇప్పుడు తుగ్లక్ గురించి కాదు, గతంలో ఉన్న తుగ్లక్ గురించి. ఆ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యాన్ని పతనం చేసి ఇక్కడ దుష్ట పరిపాలన సాగిస్తున్న టైంలో దీని మీద తిరుగుబాటు చేయాలని చెప్పి అప్పుడు ఒక రైతు నాయకుడు, ఒక యువకుడు ముందుకొచ్చి ఒక చక్రవర్తిగా వెలిగాడు. మనందరం ఆ చరిత్రను కూడా మనకు చాలామందికి తెలియదు. ఈ మధ్య ముదిగొండ శివప్రసాద్ గారు అమృతోదయం అని ఒక పుస్తకంలో రాశారు. ఆ పుస్తకం చదువుతా అంటే ముస్నూరి ప్రోలయ నాయకుడు అనే ఒక తెలుగు చక్రవర్తి, దాని గురించి చాలా కొద్దిమందికి తెలుసు. అతను ఒక ప్రజాయుద్ధం కోసం సమాయత్తం చేశాడు ప్రజలందరినీ. ఆ యుద్ధంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే సోది చెప్పేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, పూజారులు, కవులు, కళాకారులు, కర్షకులు, కార్మికులు అందరూ ఒకళ్ళేంటి అందరినీ సమాయత్తం చేసి తుగ్లక్ని ఇక్కడి నుంచి మళ్ళీ పారదోలి మళ్ళీ మన సామ్రాజ్యాన్ని స్థాపించి సుమారు 40 ఏళ్ళు పైన పరిపాలించాడు. ప్రోలయ నాయకుడు, కాపై నాయకుడు. అలాంటి యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీరందరూ కూడా మనలో ఉన్న పిరికితనాన్ని వదిలేసి, వాడు భయపెట్టాడు, 4 ఏళ్ళ నుంచి భయపెడుతూనే ఉన్నాడు, ఇంకా భయపెడుతూనే ఉంటానంటే ఇక దానికి పరిష్కారం ఉండదు. మీరందరూ కూడా ఇప్పుడు ఈ పుస్తకాలు చూసాం, ఇలాంటి రచయితలు ముందుకు వస్తున్నారు. కవులు రావాలి, కళాకారులు రావాలి, జర్నలిస్టులు రావాలి, అందరూ రావాలి. ఇటువంటి ప్రయత్నం చేస్తేనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అభినవ తుగ్లక్ని పారదోరగలం. నా వంతుగా నా ప్రయత్నం చేస్తున్నా, మా మీడియా పరంగా చేస్తున్నా. నేను ఒక సినిమా కూడా చేశాను, ఈ మధ్య మీరు అందరూ చూసుంటారు, రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా. రేపు 15వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం. అందరూ చాలామంది భయపెట్టారు, అమ్మో వాడు ఏదో చేస్తాడని. ఒక అడుగు ముందుకేస్తే కదా తెలిసేది. ఏదో సినిమాలో చూశాను, ఒక ముసలాడు వెళ్ళి ఓటేసే వరకు నియోజకవర్గంలో ఎవరో కదిలిరారు. అలాగే నా వంతుగా నేను ముందుకు అడిగేసి ఒక దుర్మార్గుడి పరిపాలన మీద రైతులు కంట కన్నీరు పెట్టి ఇచ్చినటువంటి, నాకు అమరావతిలో సెంటు భూమి కూడా లేదు, 1 ఇంచు భూమి కూడా లేదు. కానీ ఒక రైతు బిడ్డగా నా బాధ్యతగా నేను రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నలుగురికి చూపించాలి ఈ మాధ్యమం ద్వారా అని చెప్పి ఒక సినిమా తీయాలని ముందుకు వచ్చాను, కష్టం నష్టమైన ఓర్చి. అలాగే ఇలాంటి రచయితలు, కవులు, కళాకారులు, బాగా గొంతెత్తి మాట్లాడే మిత్రులు, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు అందరూ ముందుకు వస్తేనే ఆ దుర్మార్గుడిని ఎదిరించే ధైర్యాన్ని 10 మందికి కలగజేయదలుస్తాం. అలా చేసి ముందుకొచ్చి ఈ 2 నెలల్లో ఆ దుష్టుడి పరిపాలన అంతమొందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్.